హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చాలా రోజులు మళ్ళీ వీడియో పెట్టాక వచ్చేసి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అందుకే పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం కొత్త ప్లేస్ కాదు, పాత ప్లేస్కి వచ్చినాం. మళ్ళీ తిరిగి చేపలాటకి వచ్చేసి ఇక్కడ చేపలు ఇప్పుడు ఏం పడతాయో చూద్దాం వీడియోలో. ఈరోజు మనం పిండి ఆట కూడా ఆడుతున్నాం. వచ్చేసి ఇవి బర్రెలు చూడండి, ఇవి కూడా తెచ్చుకున్నాము. దీంతోపాటు తగ్గిలాట ఆడుతున్నాము. ఏం చేపలు పడితే చూద్దాం. పాత ప్లేస్కే మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్ మొత్తము. ఫ్రెండ్స్ వచ్చేసాం మనం దగ్గరికి, ఎటు దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇలా కనపడదే ఏరు. ఇప్పుడు వచ్చేసాము. అది ఇప్పుడే మనం ఎటు దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, అలా కనబడుతుందే, అది ఏరు. ఇప్పుడు పోయి ఇంకా ఆడదాం, చేపలు ఆడదాం. ఏం పడితే చేపల వీడియోలో చూపిస్తాం మీకు అన్నీ ఏం పడేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లే పోతున్నాం, ఎట్లే దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా మంది వీడియోలు చూస్తున్నారు, ఎవరు మరి సబ్స్క్రైబ్ చేయడం లేదు. అక్కడ అతను వలేస్తున్నాడు. ఏరు బాగా తగ్గింది కదా. ఇదల్లా మొత్తం గుండ్లు గుట్టలు. ఎంత దూరం మేము కష్టపడి వీడియోల కోసం వస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం మేము చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయడం లేదు. మాకు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఛానల్ని. ఎందుకంటే చాలా కష్టపడి ఇంత దూరం మేము వస్తున్నాం వీడియోల కోసం. చేపలు పట్టడానికి ఇంత దూరం వస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపలు ఏమేమి పడితే మీకు వీడియోలో చూపిస్తాం. పిండి అంత బలంగా గుండుకేసి గట్టిగా ఒత్తి రుద్దాలన్నమాట. మావాడు రుద్దుతున్నాడు చూడండి, అంత గట్టిగా గుండుకేసి. గోధుమ పిండి, మైదా పిండి, బన్ను, అరటిపడ్డు ఇవి కలిపి మొత్తం వేసి గట్టి రుద్దుతున్నాడు. ఇంకా రాయి లెక్క అవుతుంది అనమాట పిండి ఇప్పుడు. ఈ పిండికి ఏం పడితే చూద్దాం. ఇంకోటి ఎర్రలకి, తగ్గిలాటకి ఏం పడితే చూద్దాం ఈరోజు. నీళ్ళు బాగా తగ్గినాయి బాగా. బెండ్ కొడుతుంది చూడు, బెండ్ కొడుతుంది చూడు, కొట్టు, లేపు. పైకి లేపు, కొద్దిగా లేపు. గడ్డకి గడ్డలే, గుంతలే, ఆ గుంత అక్కడ గుంత దాంట్లోనే వేయి. గాలి ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు బాగా అలలు ఎగురుతున్నాయి. గాలి ఎక్కువ ఉంది. అంతేనా? మీకు ఏం పడలేవా? ఏం పడలేదు. కొట్టు, బెండు కొడుతుంది. జల్ల, నార్జల్ల.
నార్జల్ల కొశముక్కు జల్ల అంటారు. అరుస్తుంది కిరికిరి కిరికిరి. ఇక్కడనే పెట్టు. ఎట్లా అడుస్తుంది అది గిలకలెక్క అడుస్తుంది. గుంతలి ఈడ కొశముక్కు జల్ల ఇది గుంతలి. పైన అన్నీ పడతాయి. గాలి ఏ కొట్ట మధ్యలో గోల్చుడు. ఓ మధ్యలో కూడా ఆడబడింది. బర్రె పక్క పెట్టి తగ్గాడుతున్నావా ఇప్పుడు? అదే మళ్ళా తగ్గికే బాగుపడతాయి మనకి ఇక్కడ. పడిందే జల్ల జల్ల ఉంటుందిలే. నీ 6 జల్లలు పడుతున్నాయి బాగా. ఇగ్గు తీ జల్లది. నార్జల్ల ఈ గుంతలి గుంతలు గుంతలు ఆ నీళ్ళ గుంతలు వేసి గాలం వేసి ఎర్ర ఎర్ర కూర్చో. సైలెంట్ ఉంది ఎరు, కానీ గాలి బాగా ఎక్కువ ఉంది. గాలి మధ్యలోకి పడితే ఒక్కోసారి పెద్దవి పడతాయి. ఏయ్ కొడితే ఒక 5 కిలోలు 10 కిలోల దాకా కొట్టాల పొందుగా. పడిందే అన్ని నార్జల్లలు కొడుతున్నాము ఈరోజు నార్జల్లల ఫ్రై సూపర్గా ఉంటుంది.
అక్కడ ఎవరు ఆడుతున్నారు మధ్యలో గుండు మీద. కానీ ఈరోజు ఎండ లేనందుకు చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఎండ ఉంటుండే. సైలెంట్. మా వాడు అక్కడి నుంచి వస్తున్నాడు చూడండి. దా దా బాటిల్లే నీళ్ళ బాటిలు. ఆడొస్తున్నాడు చూడండి మా వాడు బర్రె పట్టుకొని. బంకెద్దు పడింది. ఉందో పైకి చూపి పైకి లేపు. చూడు ఎట్లా వస్తుందో గురు 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 అంటుంది. ఇది గుండ్లలో కూడా లోపల నీళ్ళలో కూడా తినాడు వస్తుంది. ఇది బంకెద్దు. అంతే ఇట్లా పట్టుకొని కాలం పట్టుకొని ఎట్లా వస్తుంది కదా ఇది. కానీ దీని కూర మటుకు సూపర్ టేస్ట్ ఉంటుంది చూడు ఇది కదా. బంకెద్దుది ముళ్ళు గిల్లు ఏముండదు. కూర మటుకు బాగుంటుంది టేస్ట్. ఇది బాగా గట్టి చేసుకోవాలి కూర. ఇది ముళ్ళు ముళ్ళు పట్టుకుంటుంది ఇది. అదే పట్టుకోలేదు మర్సంగా నీళ్ళే గుంతలే. తెలుసు పిచ్చుకల లెక్క కిచ్ 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 అంటే ఈ నార్జాలలో చూపి. నార్జల్ల గుంతలే. ఏయ్ కొట్టు మధ్యలో గోల్డ్. ఓ మధ్యలోకి పడే ఆడపడింది. స్లో స్లో మెల్లిగా మెల్లిగా అంత జాగ్రత్త.
వాల్గా ఏ ఎదిరా పైకి లేపు. వాల్గా పడింది అదే పైకి. పైకి ఏమది, అది కూడా అడుస్తుందా వాల్గా కుయ్యి అని సంగతి. దీంట్లో వేస్తే పోతుంది, సంచిలో వేయాల. దాని గుండు కానీ నోరు గుండు కానీ నోరు పైకి తెరిచి గుండెకి మెత్తి పట్టింది. ఆ సంగతి అడేమన్నా అడ్డం పెట్టుకోండి మళ్ళీ. వాళ్ళు చూడండి అయ్యి లేదు వదిలి. ఈరోజు జల్లల ఫ్రై కావాలి చూడు, మొత్తం జల్లలే కూడా వేసే కొద్ది పడుతున్నాయి జల్లలు. ఉన్నలే అది కొట్టు, అది కొట్టురా, అది వదిలిపెట్టు రెండు అన్నాయా అది ఉన్నలేరా, వదిలే రేయ్ వదిలేరా, చిక్కు పడతాయి. రెండు ఒకటేసారి జంట వచ్చినాయి. డబల్ ధమాకా రెండు పడినాయి జల్లలు చూడండి, నార జల్లలు. ఒక్కొక్కటి బాగా సైజు బాగున్నాయి, మస్తు అయితే ఈరోజు జల్లలు. ఏంలా మంచి బాగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. అంటే దీంట్లోకి పప్పన్నం, జల్లల ఫ్రై, నార జల్లల ఫ్రై సూపర్ ఉంటుంది. పడిందే ఏయ్ కూడా మా టంటు కూడా రే జల్లలు. ఇగో ఇంకోటి పడింది చూడండి, మళ్ళీ ఇంకో చెక్కకి వేయడం కొట్టడం వేయడం అట్లా ఉంది ఇప్పుడు. సరే నీళ్ళు మళ్ళా. ఇప్పుడు ఎండ వచ్చింది, ఎండ లేదు అనుకుంటుంటే ఎండ ఇప్పుడు వచ్చింది. కూర్చోనాడు, అవి వదిలిపెట్టది, ఒక్కొక్కటి ఆడు కూర్చో, అట్లా కూర్చొని ఆడితేనే పడేది. గాలి ఉంది, కూర్చొని ఆడితే బాగుంటుంది. బాగా తప్పించుకొని గుంతల నుంచి ఎగిరిపోయి కదా చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి పడుతుంటే ఎక్కడ పోతావు అమ్మా. ఆట ఆడుతుంది కొట్టింది. జల్లలే ఇంకోటి చూడు, పట్ట జలాలు నిండాలా. పడిందే అయ్యి కొడు,
అది పడితే ఇది పడితే అది కూడా. రెండు గుర్గా గుర్గా జల్ల గుర్గా కొసముక్క జల్ల. దీన్ని గుర్గా అంటారు ఒకటి ఆడిసేది, ఇది కొసముక్క జల్ల, ఇది గుర్గా కింద ఉండేది. ఇవి కూడా గుర్గా గట్టిగా ఉంటాయి కూర. ఇది ముళ్ళు అట్టిట కొట్టదు, కొడితే ఏం కాదు. గుర్గా ఇది సొరచాప. కానీ దాని ముళ్ళు తొక్కితే మటుకు కాలు దిగేదంటే పెరకలేము, అంత అంతే ఇంకా కష్టం. అందుకే ఎప్పటికీ కింద పెట్టకూడదు, అవి గుంతలే అలా. అవి సౌండ్ అడిసేటివి ఏంటివి అవి కాదు, కొయ్యి 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 అని అడిసాయి. అవి అడిచినప్పుడు ఎందుకు ఇంపిస్తారు 3 సార్లు ఎందుకు? అది తెలుసుకో. టిక్కెట్ ఇవ్వ అంటారు దాన్ని. అది అడుస్తుంది చూడు, టిక్కెట్ ఇవ్వ అంటే. అది అడిస్తే మనకు ఏట్లు అడిచినప్పుడు వేరే అంట, కానీ ఊర్లో వచ్చి ఇండ్ల మీద అడిస్తే ఏంది అది అట్లా చెప్తారు పెద్దలు. దరిద్రం అంట. మనకు కూడా తెలియదు, పెద్దలు చెప్పిన మాట కూడా. పడిందే మసంగ్ అన్ని జల్లలే ఉంటాయిలే. ఇంకా జల్లలు అనుకుంటే ఇందాక వాళ్ళగా కొట్టినావు, ఒకసారి బంకెద్దు కొట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఏం కొడతావు చూద్దాం. కొట్టు. మళ్ళా జంట 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 2 జంట వచ్చినాయి చూడండి. పైకి లేపన్నా పెద్దన్నా, 2 జంట చూపిస్తాము. లవర్స్ 2 ఇవి. అవే మళ్ళా అది మొగదేది ఆడదేది? ఆ పొడుగు ఉండేది ఆడది, పొట్టుగా ఉండేది మొగది. ఎవరు చెప్పినారు? ఇక్కడ కనబడతలేదా, సింగారంగా లేదా ఇది? అవులే, మేకప్ మిషాలు. ఇది మొగది పెద్దది, మిషాలు ఉన్నది. మిషాలు ఉన్నాయి చూడు, అది మొగది. అది మామూలుది. మిషాలు ఎవరుకుంటాయి మొగలు? ఇది సొరచాప. ఇది ముట్టుకోవాలంటే దాన్ని తొక్కితే మటుకు కాలుకి ఇరుక్కుంటే అయిపోయాయి కాదు. కానీ జంటలు వస్తున్నాయి చేపలు. పడిందే కూడా పోయిందే. దట్ ఈస్ ఎదురుగా కొంగది ఎంత పెద్ద ఉంది. పెద్దది అనుకున్నావా? ఒకసారి పెద్దవి కూడా అట్టే పెడతాయి. ఇదేమో కొట్టినారు మనోడు చూస్తాం. పడిందే మత్సంగా. కూర్చోన్నాడు నీ వెనక మొత్తం. కూర్చోన్నాడు వెనక ఎక్స్పోజింగ్ సెట్ చెప్పు. జనాలు మళ్ళా అన్నీ వస్తుంది. మళ్ళా జంట వచ్చింది. ఈసారి నార్జల్లా పొందుగ పిల్ల. చూపి పైకి లేపు చెప్తా. అది పట్టుకుని నార్జల్లా, అది నార్జల్లా, అది చూపి. ఇది
పొందుగ పిల్ల 50 కిలోల వరకు ఇది సైజు పెరుగుతుంది. ఇది పొందుగ పిల్ల. అది మా ఆల్రెడీ ఇది వీడియోలో మేము కొట్టాం చూడు. ఇది ఇట్లాంటిది దాదాపు 20 కిలోలది కొట్టాం, పెద్దది. మా ఛానల్లో ఉంది, చూడండి, వీడియోలో చూడండి. అట్లాంటిది 20 కిలోలది కొట్టినాం. ఇది పిల్ల అన్నమాట, దాని పిల్ల, పొందుగ పిల్ల. ఇది నార్జల్ల. ఇక్కడ దాదాపు 30 కిలోలు, 40 కిలోలు, 20, 10 ఆ సైజు కిలోల వరకు ఉంటాయి అన్నమాట పొందుగలు. అంతా ఇక్కడ అంత పెద్ద లోతు ఇది మడుగు, అంత గవిలు బొక్కలు ఉంటాయి అన్నమాట చేపలకి. ఇదల్లా ఇక్కడిందే, ఇదల్లా మొత్తం గవిలు బొక్కలు ఉంటాయి. తెల్ల ఉంది నార్జల్ల. మిషాల జల్ల, మిషాల జల్ల అంటాం, నాగల్ల అంటాం. చూడండి, అన్ని జల్లలు కుప్పలు, గుంత నిండిపోయింది. పక్షులు 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 పక్షులు. డిస్కే. అరే ఆడ అవతల ఏంది అది? పక్ష ఇది ఇస్తుంది. అది అవతల గడ్డ బుట్టి కాడ పక్షి కదా అది. కొంగలు. కొంగ కాదు, పక్కన ఇంకోటి చూడు, గడ్డిలో ఉంది. గడ్డి అరిగిలుందా బుట్టి, దాని పక్కన పడిందే చూసి. ఏంది అది? ఏంది అది? జల్లనా? కాదు, ఉండు, మెల్లిగా మెల్లిగా ఉండు, మెల్లిగా 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 లాగు. ఒకవేళ పొందుగలు ఉంటాయి, పెద్దవి పెద్దవి ఉంటాయి. ఒక్కోసారి బంకెద్ది ఏంటది? బంకెద్దన్నా లేకుంటే పొందుగ పిల్లన్న ఉంటుంది. బంకెద్దు బంకెద్దే. పొందుగా 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 అట్లా రావద్దు, ఉండు. పొందుగ పిల్ల. పైకి లేపు, పొందుగ పిల్ల పడింది. పైకి లేపు, చూడండి, ఇది పొందుగ పిల్ల. ఇట్లా ఆడితే మేము 20 కిలోలు కొట్టాం చూడండి. మా వీడియోలో, మా ఛానల్లో ఉంది ఇట్లాంటిది. ఇది చిన్నదన్నమాట పొందుగ పిల్ల. ఇట్లాంటివి ఇంకోసారి తప్పితే పెద్దవి కూడా పడతాయి. ఒకసారి 10 కిలోలు, 5 కిలోలు, 20, 30 ఆ సైజు 40 కిలోల వరకు కూడా పడుతుంటాయి. గాలి ఏం కాదు, బాగా ఎక్కేది కాదు. ఈ కింద రెడ్ గాలాలు మింగింది బాగా. ఇవి పెద్దవి అయితే మింగేస్తాయి గాలాలు, పెద్ద గాలాలు. ఇక్కడ జలాలు బాగా గుంతలు నిండిపోయినాయి. పిల్ల చూడండి. ఇంకా పడవచ్చు, ఒకటి పెద్దవి పడవచ్చు. ఈ పక్షులు ఒకటి కుయ్ 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 అంటే తిరుగుతున్నాయి. ఇక్కడ ఏరన్నాక పక్షులు మామూలు.
చెప్పు హేమంత్ పట్టుడు ఒకసారి అది కొసముకు చల్లనా మళ్ళా ముళ్ళు కుడుతుంది ఇది. ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. వీడియోలు చూస్తున్నారు కొత్త వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము చాలా లాంగ్ వచ్చి ఇంత దూరం వచ్చి ఎంతో కష్టపడి ఇక్కడ గుండ్లుల్లో ఎంత దూరం నడచాలంటే గుండ్లలో ఇంత దూరం వచ్చి నడిచి ఇక్కడ చేపల వీడియోస్ పెడుతున్నాం. మా కోసమన్నా, మా కష్టం కోసమన్నా వీడికి వచ్చి ఆడుతున్నాం. చాలా మంది రాలేరు ఇక్కడ గుండ్లుల్లో, చాలా రిస్క్ ఇది. అందులో ఇక్కడ ఇంకోటి ముసళ్ళు ఉండే ప్రాంతం కూడా ఇది. అయినా మేము ఆ వల్ల భయపడకుండా వచ్చి ఇక్కడ ఆడి వీడియోలు పెడుతున్నాం. ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఆడెవరు అరిగిళ్ళు వేసుకుంటూ వస్తున్నాడు చూడండి. నా చేయి చూపిస్తాను ఒకసారి చూడండి. అద్దు అరిగిళ్ళు వలేస్తున్నాడు అక్కడ. ఏం చేపలు ఉన్నాయి అతనికి. ఓ మై గాడ్ పడిందే. బంకెద్దు ఎట్లా నడుస్తాయి చూడు. ఇవి బొక్కల్లో కూడా ఉన్నప్పుడు ఎట్లా నడుస్తాయి, గురు గురు గురు. దీని అరుపు ఎట్లా వినపడుతుంది చెప్పు. చిన్నప్పుడు మనం అది పిల్లలు ఆడుకునేది, అది జాతరలా ఇట్లా రౌండ్ తిప్పితే గురు 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 అంటే చూడు, ఆ సౌండ్ వస్తుంది. వేసే గుంతలేసి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇంకా టైం వచ్చేసి 5 అయింది. మేము బయలుదేరుతున్నాం. మాకు వచ్చేసి ఇంటికి బయలుదేరుతున్నాం. చేపలు వచ్చేసి పన్నెటివి చూడండి. ఇవి జలలు, ఇది లాస్ట్ వాల్గా పిల్ల, బంకెద్దులు, మొత్తం ఈ నార్జలలు. ఈరోజు ఆదివారం రాత్రి ఫుల్ ఎంజాయ్ పండగ. నేను కూడా తగిలించిన. సండే ఈజ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే? సండే ఈజ్ జలల ఫ్రైడే. ఫ్రై మొత్తం ఫ్రై చేసుకొని ఈరోజు వేసి అన్నం పెట్టుకొని కుమ్మేసి తినేసాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, చూసినారు కదా, ఇవే చేపలు మొత్తం పడింది. జల్లలు, ఆ లాస్ట్ వాల్గ పిల్ల, ఇది పొందుగ పిల్ల, ఈ బంకెద్దులు, మొత్తం నార్జలలు మొత్తం పడినాయి ఫ్రెండ్స్. ఓకే వచ్చేసి అందరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, మావి సబ్స్క్రైబ్ చేయడం లేదు కొత్త వాళ్ళు. పాత వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ వచ్చేసి కమల్ ఫిషింగ్ వీడియోస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అందరూ లైక్ చేయండి. పాత వాళ్ళు మా వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము ఎంతో దూరం కష్టపడి వచ్చి మేము చేపలు ఫిషింగ్ చేసి వీడియోస్ పెడుతున్నాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఇంకా మీరు ఇంతగా మావి ఇంకా ముందు లైక్ చేసే కొద్దీ మా వీడియోలు అనేది ఇంకా చాలా మందికి పోతుంటాయి కాబట్టి చాలామంది లైక్ చేయండి చూసే వాళ్ళల్లా. రాంగరంగా కొత్త ప్లేస్లు మంచి చేపలు పట్టే ఇటు వల్ల పెడుతుంటాం వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, కమాన్ చెప్పరా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకటే తెలుసు నాకు. ఈరోజు మొత్తం మా వాడే కొట్టినాడు చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కమల్ ఫిషింగ్ వీడియోస్ని మొత్తం అందరూ చూసే వాళ్ళలో ఆదరించండి. మాది కొత్త ఛానల్. ఎంతో దూరం కష్టపడి మేము ఇంత లాంగ్ వచ్చి మేము ఫిషింగ్ చేస్తున్నాం, వీడియోస్ పెడుతున్నాం మీకోసము. ఎంత దూరమైనా సరే మేము మీకోసం వీడియోలు పెడతాం. మా ఛానల్స్ మటుకు, మా వీడియోస్ మటుకు మీరు చూసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చెప్పరా బాయ్.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.